హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఒక ప్రత్యేకమైన డ్రోన్ వార్తలు నిలిచింది. ఆ డ్రోన్ పేరు గుర్తుంచుకోండి, స్కై స్ట్రైకర్ డ్రోన్. లేదంటే ఈ డ్రోన్లకు ఇంకొక పేరు కూడా ఉంది, అదేంటంటే సూసైడ్ డ్రోన్స్ అని పిలిచిన, లేదంటే స్కై స్ట్రైకర్స్ అని పిలిచిన ఒకటి అన్మాన్డ్ ఎయిర్ వెహికల్. మనం డ్రోన్లని ఏ పేరుతో పిలవచ్చు? అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ అనొచ్చు. మానవరహిత విమానాలని మనం డ్రోన్లు అని అంటాం. సో అలాంటి ఒక ప్రత్యేకమైన స్కై స్ట్రైకర్ డ్రోన్లు ఇటీవల వార్తలు నిలిచాయి. ఏ దేశానికి సంబంధించిన డ్రోన్లు ఇవి అంటారు పోటీ పరీక్షలో? ఇజ్రాయిల్ అని గుర్తుంచుకోండి. ఇజ్రాయిల్ దేశానికి సంబంధించిన అధునాతన డ్రోన్లే ఈ స్కై స్ట్రైకర్ డ్రోన్లు. మరి ఈరోజు ఎందుకు వార్తలు నిలిచాయంటే, మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి ఇండియన్ ఆర్మీ ఇజ్రాయెల్ దేశంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన ఒప్పందం. 100 కోట్ల రూపాయల విలువైన 100కి పైగా ఈ డ్రోన్లని మనం ఇజ్రాయెల్ నుండి కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందం ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ ఇక్కడ గుర్తుంచుకోండి, ఇటీవల కాలంలో మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి ఇజ్రాయెల్ దేశం నుండి తరచూ ఏదో ఒక కొనుగోలు మనం చేపట్టడం జరుగుతుంది. ఏదో ఒక కొనుగోలు అంటున్నాను. ఎగ్జాంపుల్, రక్షణ అవసరాలకు సంబంధించి ఇటీవల ఒక ప్రత్యేకమైన డ్రోన్ హెరాన్ డ్రోన్స్ వార్తలు నిలిచాయి. హెరాన్ డ్రోన్ చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో చాలా డ్రోన్ల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇటీవల వార్తలు నిలిచిన హెరాన్ ప్రత్యేక డ్రోన్లను మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి ఏ దేశం నుండి మనం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది అంటే ఇజ్రాయెల్. మరియు మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి అధునాతనమైన తుపాకులు, మిషన్ గన్స్ ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇజ్రాయెల్ దేశం నుండి. ఎగ్జాంపుల్, నెగేవ్ లైట్ మిషన్ గన్స్ వార్తలు నిలిచాయి. నెగేవ్ లైట్ మిషన్ గన్స్ తుపాకులే కావచ్చు, డ్రోన్లే కావచ్చు. ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన హెరాన్ డ్రోన్స్, ఈ రోజు వార్తలు నిలిచిన స్కై స్ట్రైకర్ డ్రోన్స్ లేదా సూసైడ్ డ్రోన్స్ అనగానే ఇజ్రాయెల్ దేశం గుర్తుకు రావాలి. అలాంటి ఇజ్రాయెల్ దేశంతో, ప్రభుత్వంతో ఈరోజు ఇండియన్ ఆర్మీ వారు ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం యొక్క సారాంశం ఏంటంటే, భారతదేశంలో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి. ఆ సంస్థ పేరు ఏంటంటే ఆల్ఫా డిజైన్స్ అనే సంస్థ. ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది? భారతదేశంలోని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ. ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నా అంటే, ఈరోజు ఇజ్రాయెల్ దేశంలోని ఒక సంస్థ పేరు కూడా గుర్తుంచుకోండి. ఆ సంస్థ పేరు ఏంటంటే ఎల్బిట్ డ్రోన్ టెక్నాలజీస్. అంటే డ్రోన్లను తయారు చేస్తున్న ఇజ్రాయలీ సంస్థ. ఏంటి? ఎల్బిట్ సంస్థ. ఈ ఎల్బిట్ సంస్థ ఏం చేస్తుందంటే, ఈరోజు ఇండియన్ ఆర్మీ వారు ఇజ్రాయెల్ దేశ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు కదా. ఆ ఒప్పందం యొక్క సారాంశం ఏంటి? దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన 100కు పైగా డ్రోన్లను భారతదేశానికి ఇవ్వాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ డ్రోన్లను తయారు చేసే సంస్థ ఏదైతే ఉంటుందో ఎల్బిట్ టెక్నాలజీస్, భారతదేశంలోని ఆల్ఫా డిజైన్స్ పరిధిలో బెంగళూరులోనే ఈ డ్రోన్లను తయారు చేసి మన ఇండియన్ ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మరి ఈ డ్రోన్ల యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇవి వార్ హెడ్స్ ని మోసుకెళ్లే సామర్థ్యంలో చాలా ముందు ఉంటాయి. వార్ హెడ్స్ అంటే ఏంటి? మిసైల్స్. ఎగ్జాంపుల్, ఈ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ డ్రోన్ ఏదైతే ఉంటుందో చాలా బరువైన మిసైల్స్ ని కూడా మోసుకొని పోతాయి. శత్రువుల కళ్ళలో పడ్డా కూడా తప్పించుకునే సామర్థ్యం దీనికి ఉంది. ఎగ్జాంపుల్, శత్రు స్థావరాలు ఉంటాయి కదా, మన సరిహద్దు వెంబడ పాకిస్తాన్ స్థావరాలే కావచ్చు, తీవ్రవాదులకు సంబంధించి ప్రత్యేకమైన స్థావరాలు ఉంటాయి కదా, అలాంటివి దీనికి కనబడ్డాయి అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ స్థావరం పైన దాడులు చేస్తాయి. మొత్తం మిసైల్స్, క్షిపణులను మొత్తం కూడా అక్కడ పేల్ చేసేసి ధ్వంసం చేస్తాయి. అలాంటిది మన రక్షణ అవసరాల్లో ఉపయోగపడుతుందని చెప్పేసి అధునాతనమైన ఈరోజు వార్తలు ఇచ్చిన సూసైడ్ డ్రోన్స్ లేదా స్కై స్ట్రైకర్స్ ని ఇజ్రాయెల్ దేశం నుండి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ కొనుగోలు అంటే ఏంటి? ఈ డ్రోన్స్ ని నేరుగా తయారు చేసినా మనం దిగుమతి చేసుకోం. వీటిని ఎక్కడ తయారు చేస్తారన్నట్టు, ఇజ్రాయెల్ కి సంబంధించి ప్రముఖ సంస్థ ఎల్బిట్ డ్రోన్ టెక్నాలజీ ఈ డ్రోన్లను తయారు చేసేది. మన భారతదేశంలోని ఆల్ఫా డిజైన్స్ పరిధిలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా మన ఇండియాలోనే అరౌండ్ 100 డ్రోన్స్ ని తయారు చేసేసి ఇండియన్ ఆర్మీ వారికి అప్పచెప్పడం జరుగుతుంది. ఇది ఉద్దేశం, గుర్తుంచుకోండి. జస్ట్ ఇక్కడ ఈ టాపిక్ కి సంబంధించి ఏ ప్రశ్నలను పోటీ పరీక్షలో అడిగే అవకాశం ఉందంటే, ఇటీవల స్కై స్ట్రైకర్స్ లేదా సూసైడ్ డ్రోన్స్ వార్తలు నిలిచాయి.
వాటిని ఏ దేశం నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం లేదా వీటికి సంబంధించి ఏ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరుగుతోంది అంటే ఇజ్రాయెల్ దేశం అని గుర్తుంచుకోండి. ఇక్కడ సంస్థల పేర్లు గుర్తుంచుకోండి. ఆల్ఫా డిజైన్స్ అనే సంస్థ మన భారతదేశంలో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ వీటిని తయారు చేస్తుంది. ఈ టెక్నాలజీని ఎవరు అందిస్తారు? ఈ డ్రోన్లను తయారు చేసే మదర్ సంస్థ ఏంటి? ఎల్బిట్ టెక్నాలజీ. ఎల్బిట్ టెక్నాలజీ ఆల్ఫా సంస్థకి కొంత టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసి వీరే ఇండియాలోనే తయారు చేయడం జరుగుతుంది. ఎవరి అవసరాలు తీర్చుకోవడానికి మన రక్షణ రంగంలో బాధ్యత వహిస్తున్న ఇండియన్ ఆర్మీ వారికి ఒక 100 డ్రోన్స్ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ ని ఇజ్రాయెల్ ఇవ్వబోతోంది అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి చాలా ఒప్పందాలు మనం చూస్తూనే ఉన్నాం. ఎగ్జాంపుల్ లాస్ట్ 15 days బ్యాక్ హర్పూన్ మిసైల్స్ అని చెప్పాను. హర్పూన్ మిసైల్స్, హర్పూన్ క్షిపణులు, అధునాతన క్షిపణులు, హర్పూన్ మిసైల్స్ ని ఏ దేశం నుండి మనం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది? మన రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి ఇటీవల MH-60 రోమియో హెలికాప్టర్లని ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. MH-60 రోమియో హెలికాప్టర్స్ ని ఏ దేశం నుండి మన రక్షణ అవసరాలను తీర్చుకోవడానికి కొనుగోలు చేయడం జరుగుతుంది అంటే అమెరికాను గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. ఇటీవల పోసిడాన్ P-8I విమానం ఇండియన్ నేవీలో నిఘా బాధ్యతలను మోస్తున్న నిఘా సంబంధిత విమానం, నిఘా కోసం సర్విలెన్స్ కోసం వాడుతున్నాం. అలాంటిది పోసిడాన్ 8I ఏ దేశం నుండి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది? ఇటీవల కాలంలో ఒప్పందం వార్తలు ఇచ్చింది అమెరికాకి సంబంధించి. మరియు వీటితో పాటు అపాచీ చినూక్ హెలికాప్టర్స్ అనగానే USA గుర్తుకు రావాలి. మరియు ఇటీవల కాలంలో ఫ్రాన్స్ కి సంబంధించిన ప్రముఖ సంస్థ దసో సంస్థ తయారు చేసిన రఫేల్ యుద్ధ విమానాలు చాలా ఇంపార్టెంట్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో బాధ్యతలో చేయడం జరిగింది. రఫేల్ యుద్ధ విమానం అనగానే ఫ్రాన్స్ గుర్తుకు రావాలి. ఫ్రాన్స్ కి సంబంధించిన ప్రముఖ సంస్థ, ప్రముఖ యుద్ధ విమానాల తయారీ సంస్థ దసో సంస్థ నుండి మనం కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇటీవల సుకోయ్ యుద్ధ విమానాలు అనగానే రష్యా గుర్తుకు రావాలి. అలా మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి ఏ దేశం పైన అయితే డిపెండ్ అవుతున్నామో, ఏ దేశం నుండి అయితే దిగుమతి కోసం ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామో వాటిపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. ఈరోజు స్కై స్ట్రైకర్స్ ప్రత్యేకమైన ఒక డ్రోన్స్. ఇందులో మనిషి ఉండడు, విమానమే కానీ మనిషి ఉండడు. ఒకవేళ దీన్ని శత్రు దేశాలకు సంబంధించిన తీవ్రవాదులు కానివ్వండి, శత్రు దేశాలకు సంబంధించిన సైనికులు పేల్చివేశారనుకోండి, ఎలాంటి ప్రాణ నష్టం మన సైనికులకు జరగదు. అలాంటిది అలా నిఘా వ్యవస్థతో పాటు శత్రు దేశాల స్థావరం పైన ఒకేసారి మిసైల్స్ ని లాంచ్ చేసే సామర్థ్యం ఉన్న స్కై స్ట్రైకర్స్ లేదా సూసైడ్ డ్రోన్స్, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ లేదా డ్రోన్స్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు అపెడా సంస్థ వార్తలు నిలిచింది. అపెడా తరచూ వార్తలు నిలుస్తున్న ఒక సంస్థ, ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం పీయూష్ గోయల్ గారు కన్సర్న్ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. వాణిజ్య శాఖ మంత్రి. వాణిజ్యం అంటే ఏంటి? ఎగుమతులు దిగుమతులకి సంబంధించింది. అలాంటిది అపెడా యొక్క యాక్రోనిమ్ ఏంటి? యాక్రోనిమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అర్థమైంది అనుకోండి, ఉద్దేశం తెలుస్తుంది. ఇక్కడ ఏమంటున్నాను? అపెడా అంటే అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అగ్రికల్చర్ అంటే వ్యవసాయ, ప్రాసెస్డ్ వ్యవసాయ సంబంధిత పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎగుమతి చేయడానికి ప్రోత్సాహకాలు కల్పిస్తున్న ఒక సంస్థ అపెడా. సో ఇది ఏ చట్టం ఆధారంగా ఏర్పడిందంటే అపెడా యాక్ట్ 1985, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 1985 ఆధారంగా భారతదేశంలో ఏర్పడిన సంస్థ. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. ఈ రోజు అపెడా సంస్థ ఐకార్ సంస్థతో, ఐకార్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్, గుర్తుంచుకోండి, IIMR అనే సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం వార్తలు నిలిచింది. ఐకార్ అంటే ఏంటి? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. భారతదేశంలో వ్యవసాయానికి సంబంధించిన పరిశోధనలు చేస్తున్న అత్యున్నత సంస్థ. భారతదేశంలో మృత్తికలు ఉంటాయి కదా, సాయిల్ క్లాసిఫికేషన్స్. భారతదేశంలో 8 రకాల మృత్తికలు ఉన్నాయని చెప్పేసి అధికారికంగా చెప్పే సంస్థ ఏంటి? ఐకార్ సంస్థ. సో ఐకార్ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్, మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు, మిల్లెట్ పైన పరిశోధన చేస్తున్న సంస్థ IIMR హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. సో ఈ సంస్థతో అపెడా సంస్థ ఈరోజు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఆ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి? ఇదేమో మిల్లెట్లకి సంబంధించిన సంస్థ, ఇదేమో ఎగుమతులకు సంబంధించిన సంస్థ. ఆటోమేటిక్గా రెండు కలిస్తే ఏమవుతుంది? భారతదేశం నుండి మిల్లెట్స్ ఏవైతే ఉంటాయో, చిరుధాన్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎగుమతులకు ప్రోత్సాహం కల్పిస్తుంది అపెడా అని గుర్తుంచుకోండి. భారతదేశంలో ప్రస్తుతం చూడండి, చిరుధాన్యాలు మిల్లెట్స్ పైన డిపెండెన్సీ పెరుగుతోంది. ప్రతి ఒక్కరు కూడా చిరుధాన్యాలు తింటున్నారు. అలాంటివి చాలా రకాలుగా ఉంటాయి. సో మిల్లెట్స్ ఏవైతే ఉంటే ప్రస్తుతం
కాన్షియస్ని దృష్టిలో ఉంచుకొని చాలా మంది అలవాటు పడుతున్నారు. అలాంటి మిల్లెట్స్ పైన ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించాలని చెప్పేసి అపెడా సంస్థ ఈ సంస్థతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో దీని ద్వారా కూడా వాణిజ్య అవసరాలను మనం తీర్చుకోవచ్చు అని చెప్పేసి భావిస్తుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో అపెడా ఒప్పందం కుదుర్చుకున్న ప్రాంతాలు అపెడా లడక్ గురించి చూసాం మనం. అపెడా లడఖ్లో పండించే పంటలు ఏవైతే ఉంటే వాటిని ఎగుమతికి ప్రోత్సాహకాలు కల్పిస్తుంది. అండ్ అపెడా కర్ణాటక ప్రభుత్వం యొక్క ఒప్పందం చూసాము. ముఖ్యంగా హార్టికల్చరల్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉద్యానవన పంటలు ఉంటాయి కదా వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది అపెడా కర్ణాటక. అండ్ భారతదేశంలో ఇటీవల కాలంలో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉన్న ప్రత్యేకమైన వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తోంది అపెడా. ఇక్కడ మిల్లెట్స్ అని చెప్తున్నాను కదా, భారతదేశంలో ఆల్మోస్ట్ ఒక 2 months బ్యాక్ ఏ రాష్ట్రం నుండి సేంద్రియ పద్ధతిలో తయారు చేయబడిన మిల్లెట్స్, సేంద్రియ పద్ధతిలో పండించబడిన చిరుధాన్యాలను ఎగుమతి చేస్తోంది అపెడా సంస్థ అంటారు. ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంది అంటారు. సో ఏ సంస్థ? మనకు అపెడా సంస్థ. ఏ రాష్ట్రం నుండి? ఉత్తరాఖండ్ రాష్ట్రం నుండి డెన్మార్క్కి, యుఎస్ఏకి సేంద్రియ పద్ధతిలో పండించబడిన మిల్లెట్స్ ని ఎగుమతి చేస్తుంది. ఇలాంటి అంశాలు ప్రత్యేకంగా చూడండి. ఇటీవల గోల్వాడ్ సపోటా వార్తలు నిలిచింది. గోల్వాడ్ సపోటా ఆఫ్ మహారాష్ట్ర కానివ్వండి, జలగావ్ బనానాని ఎగుమతి చేస్తోంది. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో షాహీ లిచీ ఆఫ్ బీహార్, జర్దాలు మ్యాంగో ఆఫ్ బీహార్ అండ్ మదురై మల్లై ఆఫ్ తమిళనాడు, ఇలాంటివి ఏవైతే ఉంటాయో మిశ్రీ చెర్రీస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, మరియు ఇటీవల కాలంలో బర్మిస్ గ్రేప్స్ ఆఫ్ అస్సాం, ఇలాంటి ప్రత్యేకంగా బావోదాన్ రైస్, రెడ్ రైస్, ఐరన్ రిచ్ రైస్ ఆఫ్ అస్సాం. సో భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి తరచూ వార్తలు నిలుస్తోంది అపెడా సంస్థ. వీటన్నిటిని లింక్ చేసుకోండి. వెస్ట్ బెంగాల్ సంబంధించి చాలా మ్యాంగోస్ వార్తలు నిలిచాయి. ఫజిల్ మ్యాంగోస్ అని చెప్పేసి, లక్ష్మణ్ బాగ్ మ్యాంగోస్ అని, కిర్సా పార్టీ మ్యాంగోస్ అని, వాటన్నిటిని లింకప్ చేస్తూ చదవండి, సులభంగా గుర్తుంటుంది. అపెడా అనగానే వ్యవసాయ పదార్థాలను ఉత్పత్తి చేయడం. ఈ రోజు ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఐకార్ పరిధిలోనే ఐఐఎంఆర్. అంటే ఏంటి? భారతదేశం నుండి ఈ చిరుధాన్యాలను వివిధ దేశాలకు ఎగుమతి చేయుటకే కుదిరిన ఒప్పందం అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక ఒప్పందం లడక్ కేంద్రపాలిత ప్రాంతానికి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కి మధ్య కుదిరిన ఒప్పందం. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అర్థం చేసుకోండి. బార్డర్ అంటే సరిహద్దు, రోడ్ అంటే రహదారులను నిర్మించే సంస్థ. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ భారతదేశంలో సరిహద్దు ఏదైతే ఉంటుందో, అంతర్జాతీయ సరిహద్దు ఏదైతే ఉంటుందో అక్కడ మనకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కోసము రోడ్లను నిర్మిస్తుంది. మరి మనందరికీ తెలుసు లడక్ అనగానే ఒక అంతర్జాతీయ సరిహద్దు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం. ప్రస్తుతం చూడండి, లడక్ అనగానే ఇటీవల కాలంలో ఈస్టర్న్ లడక్ సెక్టార్ లో చైనా చేస్తున్న అలజడులు మనం తరచు చూస్తున్నాం. అంటే చైనాతో సరిహద్దు ఉందన్నట్టు. ఇలాంటి సరిహద్దు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాని కోసమై లడక్ కేంద్ర పాలిత ప్రాంతంలో అడ్మినిస్ట్రేటర్ లేదా ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ గా విధులు ఎవరు నిర్వర్తిస్తున్నారు? ఆర్కే మాథుర్, రాధాకృష్ణ మాథుర్ గారి ప్రభుత్వము ఏం చేసిందంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారులు ఏవైతే ఉంటే నిర్మిస్తోంది ఇటీవల బీఆర్ఓ లడక్ ప్రాంతంలో. సో అలా దాదాపు లడక్ లో 7 మార్గాల్లో రహదారులను మరియు ప్రత్యేకంగా టన్నెల్స్ ని నిర్మించాలని చెప్పేసి బీఆర్ఓతో లడక్ కుదుర్చుకున్న ఒప్పందం వార్తలు ఇచ్చింది. ఇటీవల కాలం చూడండి, బీఆర్ఓ లడక్ ఈ 2 పదాలు తరచు వార్తలు నిలుస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో హైయెస్ట్ మోటారబుల్ రోడ్ అని చెప్పాను. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారి నిర్మాణం ఇటీవల భారతదేశం పేరిట ఒక రికార్డు నమోదైంది. 19,300 అడుగుల ఎత్తులో ఉమ్లింగ్లా పాస్ అని చెప్పాను. ఉమ్లింగ్లా పాస్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన పాసెస్ కనుమలు ఏవైతే ఉంటాయో ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. ఉమ్లింగ్లా పాస్ ఎక్కడ ఉంది? ఈస్టర్న్ లడక్ లో ఉంది. సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో రహదారుల కోసం బీఆర్ఓ సంస్థతో లడక్ కుదుర్చుకున్న ఒప్పందం అని గుర్తుంచుకోండి. ఇటీవల లడక్ తరచూ వార్తలు నిలుస్తుంది. ఫెస్టివల్ సంబంధిత అంశం కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు లేదా యూన్ ట్యాబ్ స్కీమ్ అని చెప్పేసి, మరి ప్రత్యేకంగా లడక్ యూటీని ఆర్గానిక్ యూటీగా తీర్చిదిద్దడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు. లడక్ లో ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం 750 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. అండ్ ఇటీవల లొసార్ ఫెస్టివల్, హెమిస్ ఫెస్టివల్, ఇవన్నీ కూడా లడక్ కి సంబంధించి మనం చర్చించుకున్న అంశాలు. వీటన్నిటిని లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు నిఫా వైరస్ మరొకసారి వార్తలు నిలిచింది. నిఫా
వైరస్ అంటున్నాను. సో నిఫా వైరల్ డిసీజ్ కేసుతో నిన్న కేరళలో 12 సంవత్సరాల ఒక చిన్నారి మరణించడం జరిగింది. అంటే మరొకసారి నిఫా కలకలం రేపుతోంది అన్నట్టు. సో నిఫా వైరసే కాదు, ఇటీవల తరచూ ఏదో ఒక వ్యాధి చూడండి, ముఖ్యంగా ఆఫ్రికా కాంటినెంట్లో చాలా వ్యాధులు చూస్తాం. ఎగ్జాంపుల్ మార్బర్గ్ డిసీజ్ అని చెప్పాను, మార్బర్గ్ వైరల్ డిసీజ్ అని చెప్పేసి మార్బర్గ్. సో మార్బర్గ్ డిసీజ్ ఎక్స్క్లూజివ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇమేజ్ కూడా చూపించాను. మార్బర్గ్ ఆఫ్రికా ఖండంలో మన వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల కాలంలో బర్డ్ ఫ్లూ చైనాకి సంబంధించి, బర్డ్ ఫ్లూ ఇండియాకి సంబంధించి, అండ్ బర్డ్ ఫ్లూ కేరళ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలుస్తున్నాయి. సో లంపీ స్కిన్ డిసీజ్ అని చెప్పేసి పశువుల్లో వస్తున్న వ్యాధి కానివ్వండి, అలా వ్యాధుల పైన ప్రత్యేకంగా చూడండి. ప్రస్తుతం ప్రపంచాన్నే ప్రభావానికి గురి చేస్తున్న కరోనా వైరస్ తో పాటు భారతదేశంలో ఇటీవల కాలంలో మ్యూకర్ మైకోసిస్ లేదా జిగోమైకోసిస్ లేదా బ్లాక్ ఫంగల్ డిసీజ్ కేసులు తరచూ చూస్తున్నాం. దానికి తోడు ఈరోజు నిఫా కలకలం రేపుతోంది కేరళ రాష్ట్రంలో. నిఫా వైరస్ ఏదైతే ఉంటుందో ఇది ఒక జూనోటిక్ డిసీజ్. జూనోటిక్ డిసీజ్ అంటున్నాను. జూనోటిక్, జూ అనే పదం ఎక్కడ ఉన్నా కూడా జంతువులకి సంబంధించి అనే అర్థాన్ని ఇస్తుంది. జూ జంతు ప్రదర్శనశాల. సో అంటే జంతువుల ద్వారా వ్యాపించే ఒక వ్యాధి. ముఖ్యంగా ఈ నిఫా వైరస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే గబ్బిలాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. గబ్బిలాల నుండి ముఖ్యంగా పశువులు ఏవైతే ఉంటాయి, పందులు కానివ్వండి, బర్రెలు కానివ్వండి, ఆవులు, ఎడ్లు ఉంటాయి కదా, వాటికి సంక్రమిస్తుంది. అలాంటిది మనుషులకి కూడా సోకడం జరుగుతుంది. సో దీనికి ఏవైతే ఉంటాయి వెక్టర్స్ ఏంటి మనకు గబ్బిలాలను గుర్తుంచుకోండి. ఇటీవల మనుషులకు సోకడం ద్వారా కేరళ రాష్ట్రంలో 12 సంవత్సరాల చిన్నారి మరణించడం అనేది ప్రత్యేకంగా, చిన్నారి మరణించాడు నిఫా వైరల్ డిసీజ్ కారణంగా అని చెప్పేసి కేరళ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ గారు ఒక ప్రకటన చేశారు. సో నిఫా వైరస్ వార్త ఇచ్చింది కాబట్టి దీనికి సంబంధించి చూడాలి. సో నిఫా వైరస్ కి ఇప్పటి వరకు మందు అనేది లేదు, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. నిఫా వైరస్ కి సిమ్టమ్స్ ఏంటంటే సేమ్ కరోనా బారిన పడ్డవారు ఎలాంటి అవస్థలైతే గురవుతారో సేమ్ అదేంటి మనకు ముఖ్యంగా లంగ్స్ పైన ప్రభావం చూపించడం, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది, అండ్ కీళ్ళు కండరాల నొప్పులు, హై ఫీవర్, బ్రెయిన్ ఫీవర్, ఇవన్నీ వామిటింగ్స్, కంటిన్యూగా వామిటింగ్స్ రావడము, సో జ్వరం రావడము, ఇలాంటి కూడా మనకు నిఫా వైరల్ డిసీజ్ బారిన పడ్డ వారికి కనిపించడం జరుగుతుంది. దీని నుండి ఏ రకంగా మనం కాపాడుకోవచ్చు అంటే తరచూ చేతులు కడుక్కోవాలి, సేమ్ కరోనా వైరస్ నుండి మనం కాపాడుకున్నట్టుగానే. అట్ ద సేమ్ టైం సో మనుషుల్లో ఈ వ్యాధి ఒకరికి సోకిందనుకోండి, వైరల్ డిసీజెస్ ఎప్పుడైనా చూడండి, వైరల్ ఫీవర్స్ కూడా చూడండి, ఇంట్లో ఒకరికి వచ్చిందంటే వైరల్ ఫీవర్ అందరికీ వస్తుంది. సో ఒక పర్సన్కు వచ్చిందంటే తనను ఐసోలేట్ చేయాల్సి ఉంటుంది, ఆటోమేటిక్గా తన నుండి వేరే వారికి సంక్రమించడం ఉండదు. సో దీనికి మెడికేషన్ అనేది ఏమి ఉండదు, కాకపోతే రిబావరిన్ యాంటీవైరల్ మెడిసిన్. సో రిబావరిన్ అనేది మాత్రం ప్రస్తుతం ఒక ప్రభావవంతంగా పనిచేస్తున్న ఒక మెడిసిన్ అని గుర్తుంచుకోండి. సో నిఫా వైరస్కి సంబంధించిన ఒక కేసు, ఆ కేసుకి సంబంధించి ఒక వ్యక్తి మరణించడం జరిగింది, ఒక చిన్నారి మరణించడం జరిగింది. ప్రస్తుతం కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఒక అలర్ట్ని ప్రకటించడం జరిగింది. ఒకవైపు కరోనా కేసులు చాలా పెరుగుతున్నాయి. కేరళలో మరొకసారి నైట్ కర్ఫ్యూ వేశారు, అంటే ఒక సిమ్టమ్ మనకి ఏంటంటే ఒక ఇండికేషన్ ఇస్తున్నారు, అంటే మరొకసారి కేసులు పెరుగుతున్నాయి అని చెప్పేసి. ఒకవైపు కరోనా కేసులు, మరొక వైపు నిఫా వైరస్ కేసులు కేరళ రాష్ట్రాన్ని కలవరపెడుతున్నాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో నిఫా వైరస్కి సంబంధించిన ఈ అంశాలు రిబావరిన్ గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా ఒక వైరస్ శరీరంలోకి ప్రవేశించింది అనుకోండి, నిఫా వైరస్ కనుక, సో 5 నుండి 12 రోజులు మన శరీరంలో ఉంటుంది. సో ఈ తర్వాత కోలుకునే అవకాశాలు ఉంటాయి. సో తనకి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కానివ్వండి, మెడిసిన్స్ కానీ ఇచ్చామనుకోండి, కోలుకోవచ్చు. లేదంటే ఒక వ్యక్తి 2 నుండి 3 రోజులకు కోమాలకు పోతారు. కోమాలకు ఏంటంటే ఆటోమేటిక్గా వయా అవుట్ అన్నట్టుగా. సో ఈ రకంగా సో అలా నిఫా వైరస్ కేసులు కేరళ రాష్ట్రంలో కలకలం రేపుతూ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ సో ఒక రిపోర్ట్, ఈ రిపోర్ట్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. శాండ్ అండ్ డస్ట్ స్టార్మ్స్, శాండ్ అండ్ డస్ట్ స్టార్మ్స్ రిస్క్ అసెస్మెంట్ ఇన్ ఏషియా అండ్ ద పసిఫిక్. సో శాండ్ అండ్ డస్ట్ స్టార్మ్స్ అంటే ఇసుక తుఫాన్లు అంటాం కదా, ఇసుక ఏదైతే మన ప్రాంతాల్లో చూడండి ఎండాకాలంలో ఎక్కువగా ఇసుక తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఇసుక తుఫాన్లకి సంబంధించిన ఒక అసెస్మెంట్ చేసిన రిపోర్ట్ అన్నట్టు, ఒక నివేదిక. ఇసుక తుఫాన్ల కారణంగా ఎంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి భారతదేశానికి సంబంధించిన అంశాలు మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. మరి ఈ రిపోర్ట్ని ఏ సంస్థ విడుదల చేసింది అంటారు, ఇక్కడ గుర్తుంచుకోండి APDIM. APDIM అంటే ఏషియన్ అండ్ పసిఫిక్ సెంటర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ డిజాస్టర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. మరొకసారి చెప్తున్నా చూడండి, APDIM. దీని యొక్క అబ్రివేషన్, నాట్ యాక్రోనిమ్, అబ్రివేషన్. సో ఏంటంటే
ఏషియన్ అండ్ పసిఫిక్, ఏ అంటే ఏషియా అండ్ పి అంటే పసిఫిక్ సెంటర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ డిజాస్టర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. ఈ సంస్థ ఎట్ ద సేమ్ టైం ఇంకొక సంస్థ ఈఎస్సిఏపి అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఫర్ ఏషియా పసిఫిక్, ఈఎస్సిఏపి అని గుర్తుంచుకోండి. వీరు ఈ నివేదికను ప్రచురించడం జరిగింది. ఈ యుఎన్ఈఎస్సిఏపి ఎక్కడ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుందంటే బ్యాంకాక్ కేంద్రంగా పనిచేస్తుంది. వారు ఇచ్చిన రిపోర్ట్ ఏం చెప్తుందంటే భారతదేశంలో దాదాపు 500 మిలియన్ పీపుల్ ముఖ్యంగా శాండ్ స్టార్మ్స్ బారిన పడి ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారట. శాండ్ స్టార్మ్స్ అంటే ఏంటంటే ఇసుక తుఫాన్ల బారిన ఇంతమంది ప్రజలు ఏదో ఒక సమయంలో ఏదో ఒక ఇసుక తుఫాన్ వస్తుంది, వాళ్ళ కళ్ళలో పడడం కానివ్వండి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అన్నట్టు. మరి దీంతో పాటు ఈ ఇసుక తుఫాను కారణంగా ఆర్థిక నష్టాన్ని కూడా చూడడం జరుగుతుంది, ముఖ్యంగా ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో అండ్ ఇండియాలో. దాదాపు $107 మిలియన్ ఆర్థిక నష్టం జరుగుతుంది. ఏ రకంగా ఆర్థిక నష్టం జరుగుతుంది? ఎగ్జాంపుల్, ఇసుక తుఫాన్ వచ్చింది అనుకోండి, విండ్ ఎనర్జీ పైన ఆధారపడిన ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడ ఇది ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది. దాదాపు 1548 గిగావాట్ అవర్స్ ఆస్తి నష్టాన్ని చూడడం జరుగుతుంది. గిగావాట్స్ అవర్ 1548 గిగావాట్స్ అవర్ జస్ట్ బికాస్ ఆఫ్ శాండ్ స్టార్మ్స్ కారణంగా నష్టాన్ని చూడడం జరుగుతుంది. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల ఈ రిపోర్ట్ పేరు గుర్తుంచుకోండి, ఎవరు విడుదల చేశారంటే ఈఎస్సిఏపి అని గుర్తుంచుకోండి, ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ ఫర్ ఏషియా పసిఫిక్. అండ్ ఏపీడిఐఎం ఏదైతే ఉంటుందో ఏషియన్ పసిఫిక్ సెంటర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ డిజాస్టర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. సో ఈ సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన ఒక రిపోర్ట్ దేనికి సంబంధించింది? ఇసుక తుఫాన్లకు సంబంధించి భారతదేశంలో 500 మిలియన్ ప్రజలు దాదాపు దీని బారిన పడి ఇసుక తుఫాన్ల బారిన పడి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారంట, ముఖ్యంగా ఢిల్లీ కానివ్వండి ఈ ప్రాంతాల్లో. అదే మనకు సరిహద్దు ముఖ్యంగా పాకిస్తాన్ దేశంలో అయితే లాహోర్, కరాచీ ఈ ప్రాంతాల్లో తరచు 2 రోజులకు ఒకసారి ఒక ఇసుక తుఫాన్ వస్తుందట. సో ఇసుక తుఫాన్లు ముఖ్యంగా ఎక్కువగా మనం ఎడారి ప్రాంతాలు చూస్తాం. సో అలాంటి శాండ్ అండ్ డస్ట్ స్టార్మ్స్ కారణంగా ఇబ్బందులకు సంబంధించిన ఒక నివేదిక ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఇక్కడే యాడ్ చేసుకోండి, ఒక బిట్గా యాడ్ చేసుకోండి, మనకు వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో ప్రపంచ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. అదేంటంటే ఒక అట్లాస్ రూపంలో విడుదల చేసింది. సో WMO అట్లాస్ ఆఫ్ mortality and economic losses from weather, climate and water extremes. దాదాపు గడిచిన 50 సంవత్సరాలకు సంబంధించిన ఒక అట్లాస్ ని విడుదల చేసింది. అట్లాస్ లేదా రిపోర్ట్ దేనికి సంబంధించి? ప్రస్తుతం ప్రపంచంలో వాతావరణ మార్పుల కారణంగా విపత్తుల కారణంగా ఎంతమంది ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఈ నివేదికలో ఏం చెప్పిందంటే గడిచిన 50 దశాబ్దాలలో మనకు విపత్తుల రేట్ అంటే ఏంది? డిజాస్టర్స్ ఏ రకంగా అక్కడ అవుతున్నాయి అంటే 4 to 5 టైమ్స్ పెరిగినట్టు. అంటే 50 దశాబ్దాల కిందటికి ప్రస్తుతానికి. సో 50 దశాబ్దాల కింద అంటే ఏంటంటే 50 దశాబ్దాలు కాదు, 50 ఇయర్స్ బ్యాక్ లేదా 5 దశాబ్దాలని గుర్తుంచుకోండి. 5 దశాబ్దాల కింద ఎన్నైతే విపత్తులు చూసేవారమో అందులో 4 నుండి 5 రెట్ల విపత్తులు ప్రస్తుతం పెరిగాయంట. అదే ఆస్తి నష్టం కూడా దాదాపు 7 రెట్లు పెరిగిందంట. కానీ ప్రాణ నష్టం మాత్రం తగ్గుతోంది. అంటే విపత్తులు ఎన్ని వచ్చినా కూడా ప్రాణ నష్టం మాత్రం తగ్గుతోంది అని చెప్పేసి ఒక అద్భుతమైన ప్రాణ నష్టం లేకపోతే చాలు మనిషి బతికాడంటే ఏ రకంగా సంపాదించుకోవచ్చు, ఎకానమీని కూడా రివైవ్ చేయవచ్చు. సో అలాంటిది ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే గడిచిన 5 దశాబ్దాలతో పోలిస్తే ప్రస్తుతము విపత్తుల సంఖ్య పెరుగుతోంది. ఎగ్జాంపుల్ చూడండి, మీకు 1970s నుండి 1980s ఈ టైం కనుక అబ్జర్వ్ చేస్తే ప్రతి ఏటా యావరేజ్గా ఎన్ని విపత్తులు సంభవించేటంటే 711 విపత్తులు సంభవించేవి ప్రతి ఏటా కూడా. అలాంటిది ప్రస్తుతం అరౌండ్ 2000 ఇయర్ నుండి 2010 ఈ దశకంలో గనక మనం చూసామనుకోండి విపత్తుల సంఖ్య 35-36కి పెరిగింది. అంటే ప్రతి ఏటా విపత్తుల సంఖ్య పెరుగుతోంది. అదే చెప్పాను కదా, 4 to 5 టైమ్స్ డిజాస్టర్ రేట్ అనేది పెరిగింది. సో ఆస్తి నష్టం కూడా పెరుగుతోంది. ప్రాణ నష్టం విషయానికి వస్తే మాత్రం తగ్గుతోంది. ప్రాణ నష్టం ఏ రకంగా ఉంది అంటే ఈ సమయంలో దాదాపు ప్రతిరోజు యావరేజ్గా ఒక రోజు 170 మంది విపత్తుల యావరేజ్ అంటే రోజు విపత్తులు వస్తున్నట్టు కాదు, యావరేజ్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. యావరేజ్గా 170 మంది మరణిస్తే
ప్రస్తుతం ఎంత అంటే 40 మంది మరణిస్తున్నారు విపత్తుల కారణంగా. విపత్తుల సంఖ్య పెరిగినప్పటికీ మరణాల సంఖ్య, మార్టాలిటీ రేట్ మాత్రం తగ్గుతోంది అని చెప్పడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ మొత్తం గడిచిన 5 దశాబ్దాల్లో లేదా 50 సంవత్సరాల్లో దాదాపు 20 లక్షల మంది ప్రజలు విపత్తుల బారిన పడి మరణించడం జరిగిందట. అందులో 90% అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే మరణాల సంఖ్య నమోదవుతుందట. సో ఇక్కడ గుర్తుంచుకోండి, మనకేంటి వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది కదా, సో స్విట్జర్లాండ్. సో ఆ సంస్థ ఏం చెప్పింది అంటే ప్రపంచంలో అట్లాస్ ఆఫ్ మోర్టాలిటీ అండ్ ఎకనామిక్ లాసెస్ పేరిట ఒక నివేదికను విడుదల చేసింది. అంటే విపత్తుల కారణంగా ఎంతమంది మరణిస్తున్నారు, ఎంత ఆస్తి నష్టం జరుగుతుంది, విపత్తుల రేటు ఏ రకంగా పెరుగుతుందని చెప్పేసి. అందులో విపత్తుల రేటు గడిచిన 50 సంవత్సరాలతో పోలితే ప్రస్తుతం దాదాపు 4 నుండి 5 రెట్లు విపత్తులు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే ఆస్తి నష్టం కూడా బాగా జరుగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం చూడండి, సరిహద్దు వెంట కూడా మనం ఏదైతే ఉంటుందో సముద్రపు సరిహద్దు వెంట ఎక్కువగా సీస్మిక్ జోన్స్ లో కూడా కేపర్స్ నిర్మిస్తున్నాం, అంటే ఎత్తైన ప్రాంతాలు నిర్మిస్తున్నాం, భవనాలు నిర్మిస్తున్నాం. ఆస్తి నష్టం పోతే పోనీయండి, కానీ ప్రాణ నష్టం మాత్రం తగ్గుతోంది అని చెప్పేసి కొన్ని గణాంకాలను ఏవైతే మీకు చెప్పానో వీటిని రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి గుర్తుంచుకోండి సరిపోతుంది. కానీ ఇక్కడ ఇందాక మీకు శాండ్ స్టామ్స్ అని చెప్పాను కదా, అది మాత్రం ఇంపార్టెంట్, ఇది ఒకటి. అండ్ అందులో కూడా ఇటీవల ILO అనే సంస్థ కొన్ని ప్రముఖ సంస్థలు విడుదల చేస్తున్న నివేదికలపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, అంతర్జాతీయ కార్మిక సంస్థ, జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. ఆ సంస్థ ఏం చేసిందంటే ప్రస్తుతం 4.1 బిలియన్ పీపుల్కి సోషల్ సెక్యూరిటీయే లేదట. సోషల్ సెక్యూరిటీ అంటే సామాజిక భద్రత. అనుకోకుండా ఏదైనా ప్రమాదం తలెత్తింది అనుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం కానివ్వండి, కనీసం వారికి జీవిత బీమా కూడా లేని వారు 4.1 బిలియన్ పీపుల్ ఉన్నారని చెప్పేసి ILO ఒక అంశాన్ని చెప్పింది. జస్ట్ దీనికి ఒక పాయింట్ యాడ్ చేసుకోండి, అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం వార్తలు ఇచ్చింది. సో ఇండియా నేపాల్ సంబంధాలు. ఇండియా నేపాల్ సంబంధాల్లో భాగంగా ప్రత్యేకంగా 420 కోట్ల నేపాలీ రూపీస్ని, 420 crores నేపాలీ రూపీస్ని భారత్ నేపాల్కి ఇచ్చే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అంటే ఆర్థిక సాయం చేస్తుంది. దేనికి సంబంధించి అంటే ఇది కూడా ఒక విపత్తుకి సంబంధించింది. మనకు 2015 సంవత్సరం అనగానే తీవ్ర భూకంపం ఏ దేశంలో అంటే నేపాల్ అని గుర్తుంచుకోండి. కొన్ని వందల వేల మంది మరణించడం జరిగింది నేపాల్లో. తీవ్ర భూకంపం, ఎర్త్ కేక్ డిజాస్టర్ అనుకోవచ్చు, 2015లో సంభవించింది. అప్పుడు నేపాల్ మొత్తం కూడా దారుణమైన ఆర్థిక నష్టాన్ని చూసింది, ప్రాణ నష్టాన్ని చూసింది. ప్రపంచమంతా నేపాల్కి హస్తం ఇచ్చింది. అంటే ఏంటంటే మీకు మేమున్నామని చెప్పేసి ఆదుకున్నారు. అలాంటి 2015 విపత్తు భూకంపం నుండి ఇప్పటికీ కూడా ఆ జరిగిన నష్టం నుండి నేపాల్ కోలుకోవట్లేదు. అలాంటి 2015లో ఏదైతే నష్టాన్ని చూసిందో నేపాల్కి సాయంగా ఉండాలని చెప్పేసి ఇటీవల తరచూ భారతదేశం సాయం చేస్తుంది కదా. ఈరోజు 420 కోట్ల నేపాలీ రూపీస్ని శాంక్షన్ చేసింది. ఎందుకోసం అంటే నేపాల్లో హెరిటేజ్ సైట్స్ ఉంటాయి కదా, సో వారి కల్చర్, సంస్కృతిలో భాగమైన నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పునరుద్ధరణ కార్యక్రమాలు పునర్నిర్మించడానికి, ఎట్ ద సేమ్ టైం హాస్పిటల్ సౌకర్యాలు దాదాపు 103 ప్రాంతాల్లో హాస్పిటల్స్ ని నిర్మించడానికి ఈ ప్రత్యేక ఆర్థిక సాయం, ఇండియా చేసిన ఆర్థిక సాయాన్ని నేపాల్ వినియోగించుకోబోతోంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇండియా నేపాల్ దేశాల మధ్య ఒక సంబంధ వార్తలు ఇచ్చింది. ఇటీవల ఇండియా నేపాల్ సంబంధాలు తరచూ వార్తలు ఇస్తున్నాయి. కొన్ని ముఖ్యమైన వివాదాలు కూడా మనం చూస్తున్నాం. తరచూ వార్తలు ఇచ్చిన కాలాపాని, లింపు లేక్, లింపియాదురా 3 ప్రాంతాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని నేపాల్ వారి పొలిటికల్ మ్యాప్లో చూపించడం జరిగింది. అంతకుముందు ప్రధానిగా ఉన్న KP ఓలీ చాలా వివాదాస్పదుడు, అతను ఇటీవల కాలంలో పోయాడు. షేర్ బహదూర్ దేవుబా గారు ఇటీవలే నేపాల్ దేశానికి నూతన ప్రధానిగా వచ్చారు. షేర్ బహదూర్ దేవుబా లాస్ట్ టైం మనం డిస్కస్ చేయడం జరిగింది. విద్యాదేవి భండారి గారు ప్రస్తుతం నేపాల్ దేశానికి అధ్యక్షులుగా, ప్రెసిడెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు అండ్ ఇస్రో సంస్థ సంయుక్తంగా తయారు చేసిన ఒక డివైస్ వార్తలు నిలిచిన ఒక ప్రత్యేక పరికరం. ఆ పరికరం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఔటర్ స్పేస్ ఉంటుంది కదా, విశ్వం ఏదైతే ఉంటుందో ఔటర్ స్పేస్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో, సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో వాటిపైన పరిశోధనలు చేయడానికి అనుకూలంగా ఉండే ఒక ప్రత్యేక డిజైన్ని ఇస్రో IISc సంయుక్తంగా ఇటీవల కాలంలో రూపకల్పన చేయడం జరిగింది. అంటే శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో ఔటర్ స్పేస్లో కూడా అక్కడ ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ కానివ్వండి, చిన్న చిన్న
సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా ఈ డివైస్ ఆధారంగా, ఇది లైట్ ఎమిటింగ్ డయోడ్ ఆధారంగా పనిచేసే ఒక డివైస్. జస్ట్ ఒకటే పాయింట్ గుర్తుంచుకోండి, ఇటీవల ఇస్రో IISc వారు తయారు చేసిన ఒక డివైస్ వేటిపైన పరిశోధనల కోసం అవుటర్ స్పేస్ లో ఉపయోగపడుతుంది అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో, సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో వాటిపైన పరిశోధనల కోసం ఉద్దేశించబడిందని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు కర్ణాటక రాష్ట్రం వార్తలు నిలిచింది. కర్ణాటక స్టేట్ దేనికి సంబంధించి వార్తలు నిలిచింది అంటే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. కర్ణాటక రాష్ట్రంలో ఇక మీదట ఆన్లైన్ బెట్టింగ్ లేదా ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అనేది ఉండకూడదు. ఆన్లైన్ బెట్టింగ్ అంటే చాలా మంది చూడండి, ఆన్లైన్లో పేక్ ఆడతారు, ఆన్లైన్లో బెట్టింగ్స్ వేస్తారు, ఆన్లైన్లో క్రికెట్ మ్యాచ్ ఆడతారు, బెట్టింగ్ వేస్తారు. సో ఆన్లైన్ విధానంలో అన్ని రకాల బెట్టింగ్లను కూడా నిషేధిస్తున్నాం. దీనికి సంబంధించి కర్ణాటక పోలీస్ యాక్ట్లో కొన్ని రిఫార్మ్స్, కొన్ని సవరణలు కూడా తీసుకువస్తున్నామని చెప్పేసి కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ప్రకటన వార్తలు ఇచ్చింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పటికే భారతదేశంలోని కేరళ, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో సంయుక్తంగా ఆన్లైన్ బెట్టింగ్ పైన నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. అలాంటి నిషేధాజ్ఞలు ఆన్లైన్ విధానంలో ప్రస్తుతం చూడండి చాలా మంది బెట్టింగ్స్ చేస్తున్నారు, ఆస్తి నష్టాన్ని చూస్తున్నారు, కొన్ని సూసైడ్ రేట్ కూడా పోతున్నాయి. అంటే ఏంటంటే ముఖ్యంగా చూడండి, ఆన్లైన్లో ఒక క్రికెట్ మ్యాచ్ ఆడారు అనుకోండి, లేదా ఆన్లైన్లో ఒక బెట్ వేశారు అనుకోండి, కొన్ని లక్షల రూపాయలు పోయాయనుకోండి, మానసికంగా వారు సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రపంచ దేశాధినేతల్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న దేశాధినేతగా వార్తలు నిలిచారు. సో ప్రపంచంలోని దేశాధినేతలు అందరినీ పరిగణలోకి తీసుకొని ఒక సర్వేను నిర్వహించడం జరిగింది. అందులో అత్యంత ప్రజాదరణ పొందుతున్న దేశాధినేతగా నరేంద్ర మోదీ గారు టాప్ ప్లేస్ లో, ఫస్ట్ ప్లేస్ లో నిలిచి ఈరోజు వార్తలు నిలిచారు. ఆ సర్వేను నిర్వహించిన సంస్థ ఏంటంటే మార్నింగ్ కన్సల్ట్. ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి. మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఒక ప్రముఖ సంస్థ. ఈ సంస్థ ఏం చేసింది అంటే ప్రపంచ దేశాధినేతల పైన ఒక సర్వేని నిర్వహించింది. ఆ సర్వే ఎగ్జాంపుల్ చూడండి, ఇండియా ఉంది. ఇండియాలో యువతను పరిగణలోకి తీసుకొని యువతని కొన్ని ప్రశ్నలు అడిగారు, యువకులందరినీ కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలు ఎలాంటివి అంటే మీ దేశాధినేత లేదా మీ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పనితీరు పట్ల మీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా అని చెప్పేసి ఇలాంటి ప్రశ్నలు అడగడం జరిగింది. అందులో భారతదేశంలో ఆల్మోస్ట్ 70% యువత భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారు, అత్యంత ఆదరిస్తున్నారంట. అలా ప్రపంచంలోని దేశాధినేతల్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న దేశాధినేతల్లో మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు టాప్ ప్లేస్ లో నిలిచారు. అకార్డింగ్ టు విచ్ సర్వే? మార్నింగ్ కన్సల్ట్, అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ వారు జరిపిన సర్వేలో టాప్ ప్లేస్ లో 70% ప్రజాదరణ పొందుతున్న దేశాధినేత మన దేశంలో, స్వదేశంలో ప్రజాదరణ పొందుతున్న దేశాధినేతలు అనుకోవచ్చు. అండ్ ఇందులో సెకండ్ ప్లేస్ లో నిలిచిన దేశాధినేత ఎవరు అంటే మెక్సికో దేశాధ్యక్షులు, మెక్సికో ప్రస్తుత అధ్యక్షులు లేదా ప్రెసిడెంట్ ఎవరు? లోపెజ్ ఒబ్రెడార్ గారు. ఏ దేశ అధ్యక్షులు ప్రస్తుతం ఏ దేశానికి అధ్యక్షునిగా విధులు నిర్వర్తిస్తున్నారు? మెక్సికో దేశం. సో ఇతను సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. అంటే రెండవ అత్యంత ప్రజాదరణ పొందుతున్న దేశాధినేత ఎవరన్నారు అనుకోండి? లోపెజ్ ఒబ్రెడార్ అని గుర్తుంచుకోండి. అంటే మెక్సికోలో ఎక్కువ మంది ప్రజలు ఎవరైతే ఉంటారో లోపెజ్ ఒబ్రెడార్ గారి పట్ల, తన పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారు అన్నట్టు. అండ్ థర్డ్ ప్లేస్ లో ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న వారు ఎవరంటే ఇటలీ.
ఇటలీ ప్రస్తుత ప్రధాని, ఇటలీ ప్రస్తుత దేశాధినేత మారియో డ్రాగ్ని, ఇటలీ దేశాధినేత టాప్ 3rd ప్లేస్ లో నిలవడం జరిగింది. అండ్ 4th ప్లేస్ విషయానికి వస్తే జర్మనీ ఛాన్సలర్. సో జర్మనీ దేశాధినేతను మనం ఛాన్సలర్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాము. ప్రస్తుతం ఎవరు? యాంజెలా మెర్కెల్ గారు టాప్ 4th ప్లేస్ లో నిలిచారు. అండ్ 5th ప్లేస్ లో ప్రస్తుతం ప్రపంచ అగ్రదేశం అమెరికా దేశాధినేత ఎవరు? జో బైడెన్ గారు 5th ప్లేస్ లో నిలవడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్. దీనికి సంబంధించి పోటీ పరీక్షలో ఒకే ఒక ప్రశ్న అడుగుతారు. అదేంటంటే ఇటీవల మార్నింగ్ కన్సల్ట్ అనే ఒక ప్రముఖ సంస్థ, అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సంస్థ వారు నిర్వహించిన ఒక సర్వేలో ప్రపంచంలో స్వదేశంలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న దేశాధినేతల్లో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశాధినేత ఎవరంటే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అని గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో నరేంద్ర మోదీ గారు ఇలాంటి సర్వేలో ఎప్పుడు టాప్ ప్లేస్ లో నిలుస్తూనే ఉన్నారో ఒకసారి గుర్తుంచుకోండి. ఆ చేస్తున్న సర్వేలు ఏ సంస్థ వారు నిర్వహిస్తున్నారో ఇలాంటి అంశాల పట్ల చూడండి. జస్ట్ 25% యువత, మన భారతదేశంలో 25% యువత మాత్రమే నరేంద్ర మోదీ గారి పనితీరు పట్ల, తన పట్ల అసంతృప్తిగా ఉన్నారు. 70% తన పట్ల సంతృప్తిగా ఉన్నారు, తన పనితీరు పట్ల ఆశాభావంతో ఉన్నారు, ఆదరిస్తున్నారు. అదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక దేశాధినేత గినియా ఎక్కడ ఉంది? ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం గినియా దేశానికి ప్రస్తుత అధ్యక్షులు ఎవరు? ఇటీవల కాలంలోనే వార్తలు ఇచ్చారు, మనం చర్చించుకోవడం జరిగింది. ఆల్ఫా కొండే ప్రస్తుతం ఏ దేశానికి అధ్యక్షులుగా ఉన్నారు? గినియా దేశానికి ప్రెసిడెంట్ గా, అధ్యక్షులుగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అలాంటి అధ్యక్షుడిని తొలగిస్తూ సైన్యం తీసుకున్న నిర్ణయం వార్తలు నిలిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే గినియా దేశ అధికారం సైన్యం హస్తగతమైందని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. సైన్యం ఏం చెప్తుంది అంటే ఏ దేశమైనా కూడా సైన్యం చేతిలో, మిలిటరీ పవర్లో ఉంటేనే రక్షణగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుందని చెప్పేసి చెబుతూ గినియా దేశ అధ్యక్షుడు ఆల్ఫా కొండే గారిని ఆ దేశ సైన్యము తొలగించడం జరిగింది. అధ్యక్ష పదవి నుండి తొలగించడం జరిగింది. అంటే సింపుల్ గా తొలగించడం అనే కంటే గినియా దేశ పరిపాలన, గినియా దేశ అధికారాన్ని సైన్యం హస్తగతం చేసుకుందని గుర్తుంచుకోండి. సో ఇక్కడ దేశాధినేత పేరు గుర్తుంచుకోండి. ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా తన గురించి రావడం జరిగింది. అండ్ ఇటీవల కాలంలో ఇలాంటి అంశాలను తరచూ మనం చూస్తున్నాం. చాలా దేశాలు క్రైసిస్తో వార్తలు నిలుస్తున్నాయి. ఎగ్జాంపుల్ హైతీ దేశాధ్యక్షుడు, ఇటీవల హైతీ దేశాధ్యక్షుడు ఎవరు? తన పేరు చెప్పాను, జోవెనెల్ మాయిసే. ఇటీవల హత్యకు గురి కావడం జరిగింది. ఒక దేశాధ్యక్షుడు తన స్వగృహంలో, తన సొంత ఇంటిలోనే దుండగుల చేతిలో హత్యకు గురి కాబడ్డాడు. ఇలాంటి దేశం పైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. అండ్ ఇటీవల మాలి తరచూ వార్తలు నిలుస్తోంది. ఇబ్రహీం బూబకర్ కీతా అని చెప్పేసి చాలా చెప్పాను, బాండా అని చెప్పేసి దేశాధ్యక్షుల గురించి చెప్పాను. మాలి దేశం కూడా తరచూ రాజకీయ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటూ వార్తలు నిలుస్తోంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇటీవల మయన్మార్ చాలా సార్లు వార్తలు ఇచ్చింది. ఈ రోజు గినియా దేశం ఎదుర్కొంటున్న పరిస్థితులనే మయన్మార్ గడిచిన 6 నెలల నుండి ఎదుర్కోవడం జరుగుతోంది. ఆంగ్ సాంగ్ సూకీ ప్రజాస్వామ్య ఎన్నికల్లో ఎన్నికైన దేశాధినేతను పక్కన పెట్టేసేసి సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ప్రస్తుతం మయన్మార్ ప్రభుత్వం అనేది సైన్యం చేతిలో ఉంది. సేమ్ ఈ రోజు గినియా ఎదుర్కొంటున్న పరిస్థితిని మయన్మార్ ఇప్పటికే ఎదుర్కోవడం జరుగుతుంది. అండ్ ఇంకొక అడుగు ముందుకేసి దారుణమైన పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్ ఏమో తాలిబాన్ల చేతికి వెళ్ళిపోవడం జరిగింది. ఇలాంటి దేశాలపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. ఇటీవల కాలంలో ఏ దేశంలోని ప్రభుత్వాలను సైన్యం హస్తగతం చేసుకుంది, ఇలాంటి అంశాలపైన ప్రత్యేకంగా చూడండి. అండ్ దేశాధినేతలు కూడా ఇటీవల ఎవరైతే తరచు వార్తలు ఇస్తున్నారు, ఈ రోజు ఆల్ఫా కొండే గారు వార్తలు ఇచ్చారు. గినియా దేశానికి ప్రస్తుతం అధ్యక్షులు. కొనాక్రీ అనేది గినియా దేశం యొక్క క్యాపిటల్. కొనాక్రీ జస్ట్ గుర్తుంచుకోండి, దేశం వార్తలు ఇచ్చింది కాబట్టి. అండ్ ఇటీవల కాలంలో ఆంగ్ సాంగ్ సూకీ మయన్మార్ దేశానికి సంబంధించి దేశాధినేత. అండ్ జోవెనెల్ మాయిసే ఇటీవల మరణించడం జరిగింది, హత్యకు గురి కావడం జరిగింది. పదవిలో ఉండగానే హత్యకు గురి కాబడ్డారు. ఏ దేశానికి ప్రస్తుత అధ్యక్షులు? హైతీ దేశానికి. ఇలాంటి అంశాలు కానివ్వండి. సో ఇటీవల కాలంలో ఏ దేశాధినేతలు మరణించినా లేదా ఏ దేశంలో రాజకీయ సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొని వార్తలు ఇచ్చినా వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ సుమన్ శర్మ గారు. సుమన్ శర్మ ఇక్కడ ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి. ఆ సంస్థ ఏంటంటే సెకి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్
ఇండియా లిమిటెడ్, సెకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ అని గుర్తుంచుకోండి. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటంటే మనకు భారతదేశంలో సోలార్ విద్యుత్ ఏదైతే ఉంటుందో సౌరశక్తి ఆధారంగా విద్యుత్ని ఉత్పత్తి చేయడం అనేది తరచు మనం చూస్తూ ఉంటాం కదా. సోలార్ ప్యానెల్స్ బిగించడం, వాటర్ ఫ్లోటింగ్ సోలార్ ప్లేట్స్ అని చెప్పేసి ఇలాంటి తరచు మనం చూస్తున్నాం. సో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మనకు భారతదేశంలో 2011 సంవత్సరంలో ఏర్పాటైన సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఒక సంస్థ అని గుర్తుంచుకోండి. ఈ సంస్థకి ఈరోజు ఒక ఎండిగా, మేనేజింగ్ డైరెక్టర్గా, నూతన మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైన వ్యక్తి పేరు ఏంటంటే సుమన్ శర్మ అని గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు ఈ సెకి అనే సంస్థకి జతేంద్రనాథ్ స్వేన్ అనే ఒక పర్సన్ ఎండి గాను చైర్మన్ గాను విధులు నిర్వర్తిస్తున్నారు. చైర్మన్ గా జతేంద్ర గారే కొనసాగుతున్నారు, స్వేన్ గారు కొనసాగుతున్నారు. ఎండిగా మాత్రము సుమన్ శర్మ గారిని అపాయింట్ చేస్తూ క్యాబినెట్స్ అపాయింట్మెంట్స్ కమిటీ తీసుకున్న నిర్ణయం వార్తలు ఇచ్చింది. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ నియామకాలకి సంబంధించి క్యాబినెట్స్ అపాయింట్మెంట్ కమిటీ తరచు వార్తలు ఇస్తుంది. నియామకాలను చేపట్టే సంస్థ క్యాబినెట్స్ అపాయింట్మెంట్ కమిటీ ఏం చేసింది, ఈరోజు సుమన్ శర్మ గారిని సెకి అనే సంస్థ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ సంస్థకి నూతన ఎండిగా నియమిస్తూ, మేనేజింగ్ డైరెక్టర్ నియమిస్తూ ఉత్తర్వులను విడుదల ఇచ్చిందని గుర్తుంచుకోండి. సెకి నూతన ఎండి సుమన్ శర్మ, దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ మొట్టమొదటి మహిళగా వార్తలు ఇచ్చారు. తన పేరేంటంటే ఆకాంక్ష కుమారి కోల్ ఇండియా సంస్థలో, కోల్ ఇండియా లిమిటెడ్ సంస్థలో మొట్టమొదటి మహిళా ఇంజనీర్ గా అండర్ గ్రౌండ్ మైన్స్ లో. సో అండర్ గ్రౌండ్ మైనస్ ఏంటి, మనకి కోల్ ఉంటుంది కదా, కోల్ని వెలికి తీయడం. మొత్తం చూడండి, కోల్ అంటేనే మనకు భూగర్భం నుండి వస్తుంది. అలాంటి భూగర్భంలో అండర్ గ్రౌండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ లో మొట్టమొదటి మహిళా ఇంజనీర్ గా ఇటీవల నియమితులైన వ్యక్తి పేరేంటి, మహిళ పేరేంటి అంటారు. మహిళ ఇక్కడ ఇంపార్టెంట్. సో కోల్ ఇండియా సంస్థ 1970s లో ఏర్పడింది కదా, అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా అండర్ గ్రౌండ్ మైనింగ్ లో ఇంజనీర్ గా బాధ్యతలు విధులు నిర్వర్తించలేని నియామకం చేపట్టారు. ఎందుకంటే చాలా కష్టతరమైన పని. అలాంటి అండర్ గ్రౌండ్ మైనింగ్ ఏదైతే ఉంటుందో కోల్ ఇండియా లిమిటెడ్ సంస్థలో మొట్టమొదటిసారి ఒక మహిళా ఇంజనీర్ గారు నియమితులై వార్తలు ఇచ్చారు. తన పేరేంటంటే ఆకాంక్ష కుమారి. సో రాంచీ, జార్ఖండ్ లో మనకి కోల్ ఇండియా లిమిటెడ్ సంబంధించి అండర్ గ్రౌండ్ బాధ్యతలను, ఇంజనీరింగ్ బాధ్యతలను నిర్వర్తించబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక పర్సన్ మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక ప్రముఖ డాక్టర్ లెప్రోలాజిస్ట్. సో లెప్రోలాజిస్ట్ అంటే మనం ఏంటంటే స్టడీ ఆఫ్ లెప్రసీ ఉంటుంది కదా, లెప్రోలజిస్ట్. సో లెప్రాలజిస్ట్ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ లెప్రసీ వ్యాధి ఉంటుంది కదా, లెప్రసీ వ్యాధిని ముఖ్యంగా అధ్యయనం చేసే ఒక శాస్త్రవేత్త అనుకోవచ్చు, ప్రముఖ వైద్యులను గుర్తుంచుకోవచ్చు. సో అలా చెన్నై బేస్డ్ డాక్టర్, చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఒక వైద్యులు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వైద్యులు షేక్ కాదర్ నూర్దీన్. పేరు గుర్తుంచుకోండి, డాక్టర్ షేక్ కాదర్ నూర్దీన్ గారు ఇటీవల అనారోగ్య సమస్యల బారిన పడి వృద్ధాప్య సమస్యల కారణంగా తుది శ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన లెప్రాలజిస్ట్ అని గుర్తుంచుకోండి. లెప్రాలజిస్ట్ అంటే ఎవరు, స్టడీ ఆఫ్ ద లెప్రసీ డిసీజ్ అని గుర్తుంచుకోండి. సో లెప్రసీ వ్యాధి మనకు వచ్చింది అనుకోండి, ఏ వైద్యుల దగ్గరికి వెళ్తాం, లెప్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. అదొకటి గుర్తుంచుకోండి. సో షేక్ కాదర్ నూర్దీన్ గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఒక వైద్యులు, ఏ రంగానికి సంబంధించిన వైద్యులు అంటే లెప్రాలజిస్ట్ అని గుర్తుంచుకోండి. తను చెన్నైలో చాలా ఏళ్ళ నుండి విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా మరణించడం జరిగింది. సో WHO కూడా, యాక్చువల్గా WHO ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా లెప్రసీకి సంబంధించి తను చాలా పరిశోధనలు చేశారు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అలాంటి ప్రముఖ వైద్యులకు WHO కూడా ఒక సంతాపాన్ని ప్రకటించడం జరిగింది. అదొకటి గుర్తుంచుకోండి. ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చిన ప్రముఖ వైద్యులు. ఇటీవల కాలంలో చాలా మంది వైద్యులు వార్తలు నిలుస్తున్నారు. మనకు ముఖ్యంగా ప్రతిష్టాత్మక పురస్కారాలు, స్కాలర్షిప్లు పొందుతూ, ఎగ్జాంపుల్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించి మనకు డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గారు వార్తలు నిలిచారు. ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాలజీ, అదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల బసంత్ మిశ్రా గారు వార్తలు ఇచ్చారు, ప్రముఖ న్యూరాలజిస్ట్, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరో సర్జన్స్ కి సంబంధించి అందులో ఒక మెంబర్ గా ఎన్నికై వార్తలు ఇచ్చారు. ఇలాంటి వైద్యుల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చిన ఒక వైద్యులు అని గుర్తుంచుకోండి, షేక్ కాదర్ నూర్దీన్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది.
సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లెనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.